జై బీజేపీ, జై శ్రీరామ్. ప్రజల టాక్ బీజేపీ తరపు నుంచి నేను సర్వే చేసి మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, నేననగా సీనియర్ నటుడు కింద యాదగిరిని, బీజేపీ కార్యకర్తని, గతంలో నేను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను పబ్లిక్ ఉద్దేశాలు తెలుసుకున్నాక నాకు ఏమర్థమైందంటే, నరేంద్ర మోదీ గారు మంచి మెజార్టీతో మళ్ళీ మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతున్నాడనే కలలు కంటున్నాను. ఈ కలలు కూడా నెరవేరుతున్నాయని కూడా ప్రజల ఉద్దేశాలు మీ ముందు పెట్టాను. మిత్రులారా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో సురక్షత కావాలన్నా, ఇతర రాష్ట్రాలతో మనం పోటీ పడాలన్నా, విదేశాలలాగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన కోరికలు నెరవేరాలన్నా నరేంద్ర మోదీకి తప్ప మరొకరికి ఎవరికి సాధ్యం కాదని కూడా గుర్తు చేస్తున్నాను. నరేంద్ర మోదీ అంటే ఒక మనిషి నరుడు కాదు, ఒక దేవపుత్రుడు. గతంలో మనకు స్వాతంత్రం బ్రిటిషులతోనికి తీసుకొచ్చిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖ్దేవ్ సింగ్, రాజ్గురు ఇలాంటి దేశభక్తులు దేశం కోసం పోరాడి తన ప్రాణాలు కూడా త్యాగం చేసి ప్రజల కోసమే బతికిన వాళ్ళు, అలాంటి వాడే ఈరోజు నరేంద్ర మోదీ గారిని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇలాంటి గొప్ప మనసున్న మహారాజు, తనకి పిల్లలు లేరు, తనకి భార్య లేదు, తనకి కుటుంబం లేదు, అందరిని త్యాగం చేసి దేశమే నా పిల్లలు, ప్రజలే నా కుటుంబం అని ప్రజల కోసం పాటుపడుతున్నాడు. అలాంటి నిస్వార్థపరుడు మనకి నాయకుడు కావాలి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకున్న తర్వాతనే మనకే చూస్తున్నారు. ఇతడు మనం బాగుపడ్డా కానీ అతని కోసం ఆలోచిస్తున్నాడు. ఇలాంటి నాయకుడు మనకు కావాలి. కానీ ఈ మధ్యలో కొంతమంది అన్ని రాష్ట్రాలలో కూడా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ ఎంపీలో మన లోకల్ క్యాండిడేట్ని మన దృష్టిలో పెట్టకుండా, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం చూడకుండా, వరంగల్ జిల్లా నుండి కూడా ఆర్ఆర్ రమేష్ గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. గతంలో ఉన్న పార్టీలలో ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు కూడా అంటున్నాడు. వాళ్ళను చూడకుండా మీరు నరేంద్ర మోదీని దృష్టిలో పెట్టుకొని మనం నరేంద్ర మోదీకే ఓటేస్తున్నామని వేయండి, మిగతా లోకల్ క్యాండిడేట్లని మీరు దృష్టిలో పెట్టుకోకండి నేను గుర్తు చేస్తూ, మరొకసారి నరేంద్ర మోదీని మనం ప్రధానమంత్రిగా చూడాలని, నరేంద్ర మోదీని దృష్టిలో పెట్టుకొని ఓట్లేయాలని నేను మొరబెట్టుకుంటూ ఉంటున్నాను. జై బీజేపీ, జై శ్రీరామ్.